गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार पुट्टी श्रीरामुलु गारू, जोहार पुट्टी श्रीरामुलु गारू, जोहार पुट्टी श्रीरामुलु गारू. ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. పూజ్య బాపూజీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి దేవుడైన అటువంటి మహానుభావుణ్ణి మరి హత్య చేయడం జరిగింది. ఈరోజు 77వ వర్ధంతి పూజ్య బాపూజీది. దాన్ని సందర్భించుకొని కేంద్రం రాష్ట్రం అమరవీరుల దినోత్సవం కింద కూడా ప్రకటించడం జరిగింది. అటువంటి మహనీయులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అందులో మహాత్మా గాంధీ గారు అయితే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి పొట్టి శ్రీరాములు గారు, ఇటువంటి మహనీయుల్ని అల్లూరి సీతారామరాజు కానీ ఇటువంటి మహనీయుల్ని ఎందరినో మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దినోత్సవాలైన భక్తి శ్రద్ధలతో చేస్తే పిల్లలకి భావితరాలకి మరి అంత గుర్తుండే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి అంత దురదృష్టకరమైన సంఘటనలో కూడా ఎంతమంది అభిమానులు, ఆర్గనైజరు మాల్యాద్రి, మార్కెట్ యార్డు కాబోయే చైర్మన్ గారు, మరాజీ గారు, ఇంకా విష్ణు గారు, ఇంకా పేరు జానీ గారు, రహీం గారు, ఇంకా పెద్దలందరూ కూడా, బాబీ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరి పేర్లు తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియాలి. నమస్కారం. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్య వైసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పైడిపల్లి మాలయాద్రి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మనందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ఇవాళ మనం విడిచి 77 సంవత్సరాలు దాటి ఇవాళ ఉన్నందుకు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాను. ఎందుకంటే ఇవాళ ఆయన అహింసా మార్గం వల్లే ఇవాళ స్వతంత్ర ఫలాలు వచ్చినాయి. మనం ఇటువంటి స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే మహాత్మా గాంధీ గారే. అటువంటి మహాత్మా గాంధీ గారి ఆశయాల్లో మనందరం పునరంకితమై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీ పైడిపల్లి మాలయాద్రి గారికి కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి 3 పార్టీల నాయకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ, మరి ఆనాడు స్వతంత్రం కోసం అనేక మంది వీరోచితంగా పోరాడిన సందర్భంలో గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకుని మరి హింసను విడనాడి అహింసా మార్గంలో మరి స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావుడు. మరి అలాంటి వ్యక్తికి జాతిపితగా మనం అందరూ పిలుచుకుంటాం. మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఆయన విగ్రహం వద్ద ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు మాలయాద్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు ధన్యవాదాలు. ఈ రోజున మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజున చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగిన రోజు. ఈ రోజున 1948 జనవరి 30వ తారీఖున ఈయన హత్యకు గురి కాపినటువంటి రోజు. ఈ రోజున మహాత్మా గాంధీ మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ఒక నిరాడంబరంగా ఒక జీవితాన్ని కుళాయిగొడ్డ కట్టుకుని నిరాడంబర జీవితాన్ని నడుతూ జాతిని ఒక తాటి మీద తీసుకొచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించే విధంగా జాతిని జాగృతం చేయాలని ఒక సంకల్పంతో ఆయన సత్య అహింస మూల సిద్ధాంతాలుగా, అదేవిధంగా సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఆయుధాలుగా ఆయన స్వాతంత్రోద్యమాన్ని నడిపించి మనకి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయ వ్యక్తి. అయితే ఆయన దురదృష్టవశాత్తు ఇదే రోజున 1948వ సంవత్సరంలో స్వాతంత్రం సిద్ధించిన సుమారుగా 5 మాసాల జనరకే ఆయన మనం కోల్పోవడం అనేది జాతికి చాలా గొప్ప నష్టం. అది లేకపోతే మన జాతి నిర్మాణంలో ఆయన మరింత భాగస్వామ్యంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలతో జాతి మరింత గొప్పగా నిర్మాణం జరిగి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అది మనందరికీ భారతీయులందరికీ కూడా చాలా దురదృష్టకరమైన రోజు. ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఆచరించారో అదే మార్గంలో మనం పయనించడం ద్వారా ఆయనకి మనం
నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన ఆర్గనైజర్స్ మాల్యాద్రి గారికి సోదర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.